అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. నాకైతే ఒక 2 బ్యాండ్స్ వచ్చాయి. ఒకటి ఇంట్లో ఉందిలేండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ వచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో కట్టుకునే వాళ్ళం కదా ఇట్ట. ఎవరికి ఎక్కువ బ్యాండ్స్ వస్తే వాళ్ళు గొప్ప తోపు అని చెప్పి. అలానే గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళు కదా. నాకు తెలిసి గ్రీటింగ్ కార్డ్స్ న్యూ ఇయర్ టైంలో ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఏమో ఇలాగా ఫ్రెండ్షిప్ డే అప్పుడు ఇచ్చేవాళ్ళు. తోపు అనమాట. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఇంకా ఏదో సాధించేసినట్టు. ఆడియన్స్ ఫీలింగ్ బి లైక్ వచ్చిందండి వయ్యారి, ఎంతసేపు జుట్టును సర్దుకునేదానికి సరిపోద్ది. ఒక 2-3 డేస్ అయ్యింది అంకుల్ షాప్ పెట్టి. ఈరోజైతే వచ్చాము. పునుగుల షాప్ అయితే ఉందన్నమాట. నేను మొన్న చెప్పాను కదా ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. ఆ షాప్ అయితే ఈరోజు పెట్టున్నారు, అందుకని వచ్చాము. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు ఈ ఎండని, ఈ క్లైమేట్ని చూస్తే 4 or 5 అవుతుంది అనుకోబోతారు. కాదు, 6 PM అవుతుంది. సాయంకాలం 6 అవుతా అన్నా కూడా చూసారా ఎండ అదిరిపోతుంది నెల్లూరులో. ఉక్కబోసేసింది ఆ రోజు, ఎందుకో నాకు తెలీదు. ఇంకా అంకుల్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 4కి అలా స్టార్ట్ చేస్తే కదా బోండాల బిజినెస్ బాగా జరిగేది. కానీ 6కి స్టార్ట్ చేసినా చూసారు కదా, నా అలాగే వెయిట్ చేసే వాళ్ళు వెనకాలంతా ఉన్నారు. మేమంతా పునుగులు బాధితులం. యాక్చువల్గా 2 టైమ్స్ వచ్చాను. దీనికోసం అనే కాదు, ఒకసారి ఊరికెళ్తూ వెళ్ళేటప్పుడు చూసాను, లేదు. దాని తర్వాత ఒకసారి సాయిబాబా గుడి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉంటుంది కదా, అక్కడికి వచ్చునుంటే అప్పుడు కూడా లేదనమాట. ఈరోజైతే ఫైనల్‌గా ఉండింది. ఇంకా ఫస్ట్ మాదే అనమాట ఓపెనింగ్. ఈ అన్న వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు పెట్టినా తినేదానికి వస్తారే అన్నట్టు చేస్తున్నారు. కానీ మేము కూడా అదే కేటగిరీకి వస్తాం కదా. కానీ పునుగులు మాత్రం ఏమాత్రం సూపర్‌గా ఉంటాయి. వెయిట్ చేయడంలో తప్పే లేదనిపిస్తుంది. మీకు కలర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. మళ్ళీ ఆడియన్స్ ఫీలింగ్ బి లైక్ వచ్చిందండి వయ్యారి. మళ్ళీ ఆ కెమెరాలో గంట సేపు చూసుకుంటుంది, ఏదైనా మొహం మారిపోద్దా అన్నట్టు. గాయ్స్, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఏమేమి ఇచ్చారంటే చట్నీ, కారం పొడి ఇచ్చారు, ఆనియన్స్ కూడా ఇచ్చారు, కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీర కూడా ఉంది. బాగుంది. దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది. ఏంటంటే మసాలా ఉంది కదా, ఓన్లీ మసాలా మొత్తం వేసిస్తారు, ప్లెయిన్ బోండా కాకుండా. ఆ రోజు బాగుంది గైస్. ఇది వచ్చి గాంధీనగర్లో హరనాథపురం ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ప్లేట్ పునుగులు అయితే 30 రూపీస్ అనమాట. దాని తర్వాత ఎండింగ్ బాగుండాలి కదా, కారంగా ఉండాలని చెప్పి ఒక బజ్జీ కూడా తీసుకున్నాను. బజ్జీ వచ్చి 10 రూపీస్ అనమాట. ఆనియన్స్ పెట్టించారు, సూపర్గా ఉన్నింది. దాని తర్వాత ఆ బజ్జీది నాకు ఫుల్ కారం వేసేసింది. ఇంకేం చేస్తాను చెప్పండి. పక్కనే ఒక స్వీట్ షాప్ ఉంటే అక్కడైతే వేడి వేడిగా అప్పుడే ఈ పోలీ వేస్తూ ఉన్నారు. సరే ఒకటైతే తీసుకున్నాము తిందామని చెప్పి. ఎట్టుందా? చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్క పీస్ 12 రూపీస్ అనమాట. మన అరిచేయి అంత ఉంది. చాలా చిన్న పోలీనే, కాకపోతే స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెష్గా మన ముందరే వేస్తున్నారు. మీకు కావాల్సినంత నెయ్యి వేస్తారు అందులో. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ గైస్. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తిన్నాం కారంగా ఉందని. పోలీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇది వచ్చి బాలాజీ స్వీట్స్ అని చెప్పి సేమ్ చిల్డ్రన్స్ పార్క్కి ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు వెనకాల చూస్తే అక్కడ కనిపించేది మన పునుగుల షాప్. ఈ స్వీట్‌ని మా సైడ్ అయితే పోలి అంటారు. మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక వీడియోలో నేను, మా మమ్మీ కూడా ఈ స్వీట్‌నయితే చేసి చూపించామనమాట, ఎలా చేయాలి అని చెప్పి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్. నాకు మామూలుగా స్వీట్స్ అంటే అంత క్రేవింగ్స్ ఏం రావు. కానీ పోలి అయితే నాకు చాలా నచ్చుతుంది. వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు. ఈరోజంతా నరేంద్ర అయితే కార్ షాప్ దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే ముందు వ్లాగ్స్‌లో అయితే మీతో చెప్పాం కదా, మా కార్‌కైతే కొంచెం తుప్పు పట్టిందనమాట, ఒక సైడ్ విండోస్ దగ్గర మాత్రమే. సో, దాన్నైతే రిపేర్ చేపిస్తూ ఉన్నాడు. సో, ఈరోజు మోస్ట్‌లీ అంతా కార్ దగ్గరే ఉన్నాడు సుజుకి షోరూమ్‌లో. సో, రెడీ అయితే అయిపోయిందనమాట. మేము కార్ ఇచ్చి కూడా 7 డేస్ అయింది షోరూమ్‌లో. ఈరోజైతే వాళ్ళు రమ్మని చెప్పి కాల్ చేస్తే ఇంక నేను, నరేంద్ర వెళ్ళాము. స్కూటీ ఎందుకు తీసుకున్నామంటే వచ్చేటప్పుడు నేను స్కూటీలో డ్రైవ్ చేస్తాను, నరేంద్ర కారు తీసుకొని రావాలి అని చెప్పి. ట్రాఫిక్ చూస్తున్నారు కదా, భయంకరంగా ఉంది. మేము ఎప్పుడొచ్చినా గేటేస్తారయ్యా. 5, 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే.
అది ఏమో నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడే వేస్తారనిపిస్తుంది. నేను మీకు చెప్పాను గదా! కార్ అయితే మేము షోరూమ్‌లో ఇచ్చి 1 వీక్ అవుతోందని. ఎవ్రీడే నరేంద్ర అయితే వెళ్ళి కార్ ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక వాట్సాప్ గ్రూప్ గూడా క్రియేట్ చేశారు. కార్‌ని ఏమన్నా చేస్తే నాకు వెంటనే ఇక్కడ అప్డేట్ చేయండి అని చెప్పి. నాకు తెలుసు బాయ్స్ అందరికి కార్స్ అంటే పిచ్చని చెప్పి. కానీ మన నరేంద్రకి డబ్బులున్నట్టుంది. నాకు ఈ మధ్య తెలిసింది. ప్రతిరోజు వెళ్ళాడు గైస్. వీక్‌లో 7 డేస్ ఉంటే 7 డేస్ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉన్నాడు. మేబీ ఎందుకంటే నరేంద్రకి సాలరీ వచ్చిన ఫస్ట్ పే చెక్స్‌తో ఈ కార్ అయితే లోన్ పెట్టి తీసుకున్నాడంట. నాకెప్పుడు చెప్తూ ఉంటాడనమాట. నా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చి కారు, బైక్ అని చెప్పి మేబీ అదే ఇష్టం అయ్యుండొచ్చు దీంట్లో కూడా. మళ్ళీ ఆడియన్స్ బీ లైక్, "అరే! ఏంట్రా ఈ పిల్ల గోల? ఎంతసేపు ఆ జుట్టు ఉండేదే కొంచెం సర్దుకునేదానికే సరిపోద్ది." సో, లాస్ట్ డే అయితే ఇక్కడ కార్ షోరూమ్ దగ్గర స్టిల్ వెయిట్ చేస్తూ ఉన్నాము కార్ కోసము. మళ్ళీ నరేంద్ర కొన్ని చెక్స్ చేసుకొనొచ్చాడు. ఇలా అయితే కార్ ఇంటికొచ్చేసిందనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను కార్ ఎలా ఉంది, ఏంటి అని జెప్పి. అండ్ ఇంటికెళ్ళే దారిలో అయితే నేను మోర్ షోరూమ్ దగ్గర ఆగి ఏమన్నా తీసుకుందాం, ఇంట్లో అసలు తినేదానికి ఏం లేదనమాట. అసలు అంటే మా అత్త ఏదో ఒకటి చేస్తానని జెప్తారు. కానీ ఆయిల్ రిలేటెడ్ వస్తువులు ఇవన్నీ తినకూడదని ఫిక్స్ అవుతాము. కానీ బయటుండే వస్తువులైతే తినేస్తాంలెండి అంత ఈజీగా. కానీ ఈసారి నిజంగానే చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాను బయట వస్తువులేం తినకూడదని. చాలా డేస్ అయింది గైస్. నిజం చెప్తున్నాను. చాక్లెట్స్ ఇవేం తినట్లేదు నేను. కానీ ఈరోజు మాత్రం మోర్‌కెళ్ళి ఒక 2 లిటిల్ హార్ట్స్ ₹5 అది గూడా. టెంప్ట్ అయిపోతున్నానని చెప్పి. డైరీ మిల్క్ చూస్తున్నారా తినాలనిపిస్తుంది కానీ తీసుకోవట్లేదు. ఇంకా సరే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాననమాట. నేను తీసుకున్న ఒక లిటిల్ హార్ట్, ఇంకా డార్క్ ఫ్యాంటసీ గూడా తీసుకున్నాను. తీసుకొనెళ్తే అక్కడ ఇలా బిల్లింగ్ కౌంటర్ దగ్గర రాఖీ పెట్టున్నారు. చూస్తూ ఉన్నాననమాట ఏం తీసుకుందాము అని చెప్పి. నేనైతే మీకు తెలుసు కదా! మా తమ్ముడైతే యూఎస్‌లో ఉంటాడు. సో, నేను వాడికి డైరెక్ట్‌గా కట్టలేను. నాకెందుకో ఇది చూసిన వెంటనే ఈవిల ఇది ఈ రాఖీ భలే నచ్చింది గైస్. నాకు తెలీదు నేను ఎవరికి కడతాను అని చెప్పి. ఆబ్వియస్‌గా నాకు మా తమ్ముడికి కట్టాలనిపిస్తుంది. కానీ వాడికి ఎలా పంపియాలి అక్కడికి నాకు తెలీదు. బట్ స్టిల్ వాడి కోసమని ఇదైతే తీసుకున్నాను. చూసి వెంటనే నచ్చింది. నాకు వేరే థాట్ ఏం రాలేదనమాట. ఇదైతే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మీకెలా అనిపిచ్చింది నా సెలెక్షన్? బావుంది గదా! మీ అందరితో నేను ఒక చిన్న మ్యాటర్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనకంటూ ఇదేదో ఒకరిని ఉద్దేశించి అయితే కాదు. నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ మనం మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్నా, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఆలోచించాలన్నా, ఫస్ట్ మనకంటూ మనకు ఓన్ పీస్ అనేది ఒకటి ఉండాలి. ప్రశాంతత, మనసు ప్రశాంతత అనేది ఒకటి ఉండాలి. అది అందరికీ ఉంటుందన్న ఉద్దేశం అయితే నాకు లేదు. నాకైతే అస్సలకే ఉండదు. నేనైతే 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది నా గురించి ఏమనుకుంటారు అనే ఫస్ట్ నా థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని నా గురించి నేనేమనుకుంటున్నా, నాకెంత వరకు క్యాపబిలిటీ ఉంది, లేకపోతే నేను నా గురించి ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నానని ప్రతిసారి అనుకుంటాను. ఫస్ట్ ప్రయారిటీ నాకు నేనే. దాని తర్వాత ఎవరి గురించైనా ఆలోచించాలని. కానీ అది ఎప్పటికీ జరగదు. మేబీ అది నా బ్లడ్‌లోనే ఉందో, లేకపోతే నేనలా ఉండిపోతానో ఏమో నాకు తెలీదు. మీలో ఎవరైనా మీకు మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారా? ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. ఐ డోంట్ థింక్ సో. అందరూ ఇండియన్స్ మైండ్ సెట్స్ అంతా అలానే ఉంటుందనుకుంటా. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. ఆ చేంజ్‌లో నేను గూడా ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకరు ఏమంటారు ఇది చేస్తే, ఒకరు ఇది ఇలా ఉంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అనేదానికే లైఫ్ అంతా అయిపోతుంది. ఉండేది ఒక 60, 70 ఇయర్స్ హ్యాపీగా బతికినామా, పోయినామా అన్నట్టు ఉండాలి. నాకైతే ఎంత టెన్షన్ అనిపిస్తుందో అప్పుడప్పుడు. అది దీనికనే కాదు వర్క్ రిలేటెడ్ గూడా. ఇప్పుడు నేను ఆ టాస్క్ గాని చెయ్యకపోతే ఇంకా మా ఆఫీసే కూలిపోతుందన్నట్టు ఆలోచించేస్తా. అంత స్ట్రెస్ తీసుకునేస్తాను. ప్రెషర్ అయిపోతుంది ఆ టైంలో. దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది బ్రెయిన్‌కి. అది ఒక టాస్కే గదా! ఒకవేళ నేను చెయ్యలేదు అయిపోద్ది. ఏమైద్ది? ఏమన్నా ప్రపంచం ఆగిపోద్దా? అని నేనెప్పుడు ఆలోచిస్తానో గూడా నాకు తెలీదు. ఆలోచించాలి అలాగా. మీరు నాతో అగ్రీ చేస్తారో లేదో ఖచ్చితంగా కమెంట్ జేయండి. నేను ఎప్పటినుంచో మారాలి, మారాలి, మారాలి అనుకుంటున్నాను గానీ అసలు మారలేకపోతున్నా ఈ విషయంలో. అందరి గురించి ఆలోచించేదానికే నా లైఫ్ అయిపోతుందేమో. ఏమో సడెన్‌గా షేర్ చేసుకోవాలి అనిపిచ్చింది. చెప్పేసాను మీకు ఓపెన్‌గా అంతే. నేనైతే ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను.
యాజ్ యూజువల్ ప్రపంచం కూలిపోతుందన్నంత వర్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత డిన్నర్ చేయాలి. తినేటప్పుడైతే మాట్లాడుకుందాం మళ్ళీ. టైమ్ కరెక్ట్గా 11:37 అయ్యింది. ఇల్లంతా సైలెన్స్. నేనేమో దోశ పోసుకోవాలి. ఇప్పుడు పోసుకుని తినాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం వర్క్ చేయాలి. ఓకేనా? నేను మీకు చూపిస్తాను ఎలా దోశ పోస్తాను. వేడెక్కుతుంది పెనుము అసలు వేడెక్కిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా వాటర్ వేస్తే వేడెక్కింది అని తెలిసింది. సో మనం ఇప్పుడు దోశలు పోసుకుందాం. పిండి రెడీగా ఉంది. I'll show you my dosa skills. Wow. చూసారా ఎలా పోసాను? ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆ క్రిస్పీనెస్ కోసం. గాయస్ వావ్, భలే భలే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. నాకైతే కొంచెం మాడినట్టు ఉంటేనే దోశ తినాలనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా ఇష్టమా? కొంచెం క్రిస్పీగా ఉండాలి దోశ అనేది. రెడీ. ఆ దోశ రౌండ్ దోశ రౌండ్. ఎవరైనా నన్ను మీకు ఇడ్లీ ఇష్టమా దోశ ఇష్టమా అని అడిగితే నెల్లూరులో ఉన్నప్పుడు నాకు దోశ ఇష్టము, తిరుపతిలో ఉన్నప్పుడు మాత్రం ఇడ్లీ ఇష్టము. మీలో చాలామందికి నచ్చదు, కానీ నాకు పిండి ఇడ్లీ అంటే ఫేవరెట్. అది కూడా మా అమ్మ చేసే ఇడ్లీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మిస్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. మా అమ్మ వేరేలా చేస్తుంది కదా, సన్నగా స్లిమ్గా స్పాంజ్గా చేస్తుంది. నాకు అవి చాలా ఇష్టం. చట్నీ కూడా మిస్ అవుతూ ఉంటాను. కానీ నెల్లూరులో ఉన్నప్పుడు దోశలు బాగా తింటాను. తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకా నాన్ స్టాప్ ఇడ్లీలే, ఇడ్లీ 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 నైట్ అయితే. ఇక్కడ ఉండేదేమో లెమన్ పిక్కలు, ఇక్కడ ఉండేదేమో మా అత్త చేసిన ఒక పచ్చడి, చింతకాయ మిరపకాయలు వేసి చేసిన పచ్చడి. ఇదేమో నా ఫస్ట్ దోశ, ఇదేమో నా సెకండ్ దోశ. ఇప్పుడైతే లాగిచ్చేద్దాం. దోశ ఇడ్లీ మీకు కూడా ఒక ముద్ద గాయస్. చట్నీ ఉంది కానీ నాకు చట్నీ తినాలని లేదు, అందుకే పచ్చడిలో వేసుకొని తింటున్నా. ఓకే గాయస్, ఇలా అయితే డేని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కానీ నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తొందరలో మనం 1 lakh హిట్ అవ్వబోతున్నాం. మనమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. ముందైతే ఆ 1 lakh కోసం ఎన్ని మంత్స్ వెయిట్ చేస్తున్నాం. స్టిల్ ఇంకా 5K మెంబర్స్ జాయిన్ అవ్వాలి మన ఫ్యామిలీలో, అప్పుడే 1 lakh అనేది హిట్ అవుతాం. ఐ హోప్ సూన్ మనము హిట్ అవుతామని. రేపు మళ్ళీ వేరే వీడియో అయితే కలుద్దాము. బై గైస్, సీ యూ.